కాంగ్రెస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలన్న టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. జగ్గారెడ్డిపై దాడి చేసే దమ్ము బాల్క సుమన్ కు లేదన్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే తన అభిమానులు బాల్క సుమన్ ను హైదరాబాద్లో తిరగనివ్వరని హెచ్చరించారు జగ్గారెడ్డి. ఎంపీ బాల్క సుమన్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సవాల్ ప్రతి సవాల్ ఇప్పుడు చూద్దాం. ఇష్యూ బేస్డ్, సబ్జెక్ట్ బేస్డ్ ఏమైనా పాలసీలకు సంబంధించినటువంటి విషయాలు ఉంటే ఏమైనా మాట్లాడాలి. వ్యక్తిగతంగా వీళ్ళని కొడతారు, వాళ్ళని కొడతారు, వీళ్ళని కొడతాం, వాళ్ళని కొడతామని మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరని జగ్గారెడ్డిని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగ్గారెడ్డి, పగులుతుంది. చాలా సీరియస్గా చెప్తా ఉన్నాం. నిన్న కూడా చాలా ఎక్కువ మాట్లాడినావు, ఈరోజు కూడా ప్రెస్ మీట్లో చాలా ఎక్కువ మాట్లాడినావు. మా ముఖ్య నాయకుని ఉద్దేశించి చాలా ఎక్కువగా మాట్లాడినావు. గుండు కొట్టించి ఊరేగిస్తాం హైదరాబాద్లో. ఒళ్ళు దగ్గర పెట్టుకో. జగ్గారెడ్డి దగ్గరకు వచ్చి జగ్గారెడ్డి మీద దాడి చేసిన దమ్ము బాల్క సుమన్కి లేదు. నా లెక్కలో బాల్క సుమన్ బచ్చగాడు. తెలంగాణ ఉద్యమం నడిచే టైంలోనే ఆ రోజు కేసీఆర్ సంగారెడ్డికి రావద్దు, వస్తే నీ సంగతి తెలుస్తా అంటేనే రాలేకపోయాడు. అసలుంటిది బాల్క సుమన్ జగ్గారెడ్డి గుడ్లు కొట్టించేంత దమ్మున్నాడు కాదు, అంత శక్తి ఉన్నాడు కాదు. నేను కళ్ళు తెరిస్తే, నేను సైగ చేస్తే హైదరాబాద్లో తిరగవు. నా అభిమానులు నిన్ను ఎక్కడ చూసినా, జగ్గారెడ్డి మీద ఎలాంటి కామెంట్ చేసినా, నిన్ను ఎక్కడ చూసినా గుండు నాకు కాదు, గుండు నీకు కొట్టించి బట్టలు ఇప్పించి రోడ్ల మీద తిప్పుతారు. వాన జల్లులతో